బనకచెర్ల నిర్మాణం చేపడితే తెలంగాణ శాశ్వతంగా నీటి వాటాలు కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పి విద్యార్థుల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ విస్తృతంగా మేము ప్రచారం చేస్తున్నాం. 5 లక్షల కరపత్రాలు ముద్రించి ప్రతి విద్యార్థికి చేరే విధంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి కాలేజీకి వెళ్ళి ప్రతి విద్యార్థిని కలిసే కార్యక్రమాన్ని బీఆర్ఎస్పీ గత 3 రోజులుగా చేపడుతూ ఉన్నది. 25 తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బనకంచెర్ల ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే దాన్ని ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఢిల్లీకి వెళ్ళి హైపవర్ కమిటీ కోసం ఎందుకు ఒప్పుకున్నారని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గోదావరి నది మీద పూర్తి స్థాయిలో మనం ఇప్పటికే వినియోగించుకోలేకపోతున్నాం. 960 టీఎంసీల నీళ్లుంటే కనీసం 400 టీఎంసీలు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ వినియోగించుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. కొత్త ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లనే నీళ్ళు ఇవాళ సముద్రంలో కలిసే పరిస్థితి ఉన్నది. ఇవాళ నీళ్లు నికర జలాలు సముద్రంలో కలుస్తాయని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ వంకతోని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపకపోవడం వల్ల ఆ నీళ్ళని ఆ సముద్రం వస్తే గోదావరి నీళ్ళని సముద్రంలో కలుస్తాయి, నీళ్ళు వేస్ట్ కావద్దని చెప్పి బనకచెర్ల ప్రాజెక్టు కడతా అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉంటే అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇవాళ చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చే విధంగా ఇవాళ ఢిల్లీకి వెళ్ళి సంతకం పెట్టి హైపర్ కమిటీకి వాళ్ళు అనుమతి ఇచ్చిండు. దీనివల్ల తెలంగాణ ప్రాంతం శాశ్వతంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. తెలంగాణ ఉద్యమం జరిగిందే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాలు. అలాంటి నీళ్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే తెలంగాణ పౌరుషం ఉన్న విద్యార్థులుగా, రోషం ఉన్న విద్యార్థులుగా భవిష్యత్ తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత ఇవాళ విద్యార్థి లోకం మీద ఉన్నది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాలేజీకి వెళ్ళి ఇవాళ విద్యార్థులకు అందరూ కూడా కరపత్రం తెచ్చుకుని విద్యార్థులను చైతన్యం చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఖచ్చితంగా ఇవాళ పోరాటం చేస్తారు, బనకచెర్లను అడ్డుకుంటారు. గోదావరి నది మీద తెలంగాణ వాటాను కాపాడుకునే విధంగా ప్రతి విద్యార్థి కూడా ఇవాళ నడుం కట్టి ఇవాళ జంగు సైరనుది ఇవాళ ముందుకు పోతున్న పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నది. ఎన్ని పోలీసులు అరెస్టులు చేసినా, నిర్బంధాలు విధించినా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అయితే ఎట్లయితే కొట్లాడినామో ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తెలంగాణ హక్కులను కాపాడటానికి కూడా బీఆర్ఎస్పీ పోరాటం చేస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.